ఒకే చోట ఆధునిక శక్తి, ప్రాచీన సంప్రదాయాలు కలిసి ఉన్న ఒక ప్రదేశం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇక్కడ ఓవైపు భారీ ఇంజనీరింగ్ అద్భుతాలు, మరోవైపు వేల ఏళ్లనాటి విశ్వాసాలు, ఇంకోవైపు అడవి బిడ్డల జీవితాలు అన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకునుంటాయి. సరే, మరి మన ప్రయాణం మొదలుపెడదాం. ఒక్కసారి ఊహించుకోండి, దట్టమైన పచ్చని నల్లమల కొండలు, వాటి మధ్యలోంచి పరవళ్లు తొక్కుతున్న కృష్ణనది, ఆ ప్రవాహాన్ని శాసిస్తూ నిలబడ్డ ఓ భారీ నిర్మాణం. మన కథ మొదలయ్యేది సరిగ్గా ఇక్కడే. ప్రకృతి శక్తికి, మానవ మేధస్సుకు మధ్య ఉన్న బంధాన్ని చూపే ప్రదేశమిది. ముందుగా ఈ ప్రాంతానికి జీవనాధారం లాంటి ఆ భారీ నిర్మాణం గురించి మాట్లాడుకుందాం. అదే శ్రీశైలం డ్యాం. ఇది కేవలం కాంక్రీట్ కట్టడం కాదు, ఈ ప్రాంత ముఖచిత్రాన్నే మార్చేసిన ఒక శక్తి కేంద్రం. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 1670 మెగావాట్లు. ఇది శ్రీశైలం డ్యాం నుండి ఉత్పత్తి అయ్యే జలవిద్యుత్ అన్నమాట. నిజానికి ఈ కెపాసిటీతో ఇది ఇండియాలోనే రెండో అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్. మన ఆధునిక ప్రగతికి ఇదొక పెద్ద నిదర్శనం. అయితే ఈ ఆధునిక అద్భుతానికి కొంచెం దిగువన ఇదే నది ఒక పవిత్రమైన రూపం తీసుకుంటుంది. దాన్నే పాతాళగంగా అని పిలుస్తారు. శతాబ్దాలుగా లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాల కోసం ఇక్కడికి వస్తూనే ఉన్నారు. చూసారా, ఇంజనీరింగ్, విశ్వాసం రెండూ ఒకే నది ఒడ్డున ఎలా కలిశాయో. సరే, ఇప్పుడు మనం నది నుండి మెల్లగా పైకి వెళ్దాం. ఈ ప్రాంతము ఆధ్యాత్మిక కేంద్రమైన ప్రాచీన మల్లికార్జున స్వామి ఆలయం వైపు మన ప్రయాణం సాగిద్దాం. ఇక్కడ దైవం ఆ కొండలపైన కొలువై ఉంది. శ్రీశైలం మల్లికార్జున ఆలయం కృష్ణానది ఒడ్డున వెలసిన అద్భుత క్షేత్రం. ఇక్కడ శివుడిని మల్లికార్జునుడిగా, ఆయన సతీమణి పార్వతిని భ్రమరాంబదేవిగా కొలుస్తారు. ఇది కేవలం గుడి మాత్రమే కాదు, కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతిరూపం. అసలు శ్రీశైలానికి ఎందుకంత ప్రత్యేకత? ఎందుకంటే దీనికి ఒక డబుల్ ఇంపార్టెన్స్ ఉంది. ఒకటి, ఇది శివుడి 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. అంటే ఇక్కడ శివుడు ఒక పెద్ద అగ్నిస్తంభంలా వెలిశాడని నమ్మకం. ఇక రెండోది, ఇది 18 మహాశక్తిపీఠాల్లో కూడా ఒకటి. పురాణాల ప్రకారం ఇక్కడే సతీదేవి పై పెదవి పడిందట. సో శైవం, శాక్తేయం రెండూ కలిసిన అత్యంత అరుదైన పుణ్యక్షేత్రం ఇది. ఈ ఆలయ చరిత్ర కొన్ని వందల ఏళ్లది కాదు, వేల ఏళ్లది. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో శాతవాహనుల శాసనాల్లో దీని ప్రస్తావన ఉంది. ఆ తరువాత 14వ శతాబ్దంలో రెడ్డి రాజులు నడక మార్గాలు నిర్మిస్తే విజయనగర రాజులు ఎన్నో ఆధునిక నిర్మాణాలు చేపట్టారు. అంటే ఎన్నో రాజవంశాలు ఈ ఆలయ అభివృద్ధికి పాటుపడ్డాయన్నమాట. సరే, ఇప్పుడు ఈ రాతి కట్టడాల నుండి, ఈ ఆలయం నుండి దృష్టి మరల్చి ఈ నల్లమల అడవుల అసలైన వారసులైన చెంచు తెగ ప్రజల గురించి తెలుసుకుందాం. వీరి కథ ఈ ప్రాంత చరిత్రలో ఒక విడదీయరాని భాగం. చెంచులు, ఈ పేరు వినగానే మనకు నల్లమల అడవులు గుర్తుకొస్తాయి. వీళ్లే ఈ అడవి బిడ్డలు, ఈ ప్రాంతానికి చెందిన ఆదిమవాసులు. వాళ్ల జీవితం, సంస్కృతి ప్రతీదీ ఈ అడవితోనే ముడిపడి ఉంది. వీరి శారీరక లక్షణాలు శ్రీలంకలోని ప్రాచీన వెడ్డా జాతిని పోలి ఉంటాయట. సాంప్రదాయంగా వీళ్ల జీవనాధారం శికార్ అంటే వేట. దాంతోపాటు తేనె, గమ్, రకరకాల మూలికలు లాంటివి అడవిలో సేకరించి జీవిస్తుంటారు. వీరికి ప్రకృతి అంటే ప్రాణం, దైవంతో సమానం. వీరి సంస్కృతిలో పెళ్లి వేడుక చాలా సింపుల్గా, అందంగా ఉంటుంది. పెళ్లికొడుకు వధువుకు ఆమె తల్లికి కొత్త బట్టలిస్తాడు. ఇద్దరూ పెళ్లికి అంగీకరించాక వారి బట్టలకు ముడివేసి వరుడు వధువు మెడలో తాళి కడతాడు. అంతే, పెళ్లి అయిపోయినట్టే. ఆడంబరం కన్నా ఆత్మీయతకే ఇక్కడ ఎక్కువ విలువ. ఇంతకీ ఈ అడవిలో ఉండే చెంచు తెగకు అంతటి పవిత్రమైన శ్రీశైలం ఆలయానికి సంబంధం ఏంటి అనిపిస్తోందా? అక్కడే ఉంది అసలు విషయం. ఈ వాక్యం జాగ్రత్తగా గమనించండి, ఇది చాలా ముఖ్యమైనది. ఒకప్పుడు శ్రీశైలం ఆలయంలో పూజలు చేయడంలోనే కాదు, ఆ ఆలయ నిర్వహణలో కూడా చెంచులు కీలక పాత్ర పోషించారు. అంటే వాళ్ళు కేవలం అడవిలో బతికేవాళ్లు కాదు, ఆ ఆలయ చరిత్రలో భాగస్వాములు. కానీ కాలం గడిచే కొద్దీ ఆలయ నిర్వహణ ప్రభుత్వ దేవాదాయ శాఖ చేతిలోకి వెళ్ళింది. ఆ తర్వాత చెంచులు మెల్లమెల్లగా ఆలయ కార్యకలాపాలకు దూరమయ్యారు. అలా వాళ్ల పూర్వీకుల నుండి వస్తున్న ఆ హక్కును, ఆ పాత్రను కోల్పోయారు. మరి ఇప్పుడు వాళ్ల పరిస్థితి ఏంటి? ఈ ఆధునిక ప్రపంచంతో వాళ్ల సాంప్రదాయ జీవన విధానం పోటీ పడలేకపోతోంది. ప్రస్తుతం చెంచు సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లు ఏంటో చూద్దాం.
2001 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో చెంచుల జనాభా కేవలం 49,232. ఇంత చిన్న సమాజం ఎన్నో పెద్ద సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఈ లెక్కలు చూస్తే మనకు పరిస్థితి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళల్లో చదువుకున్న వాళ్ళు అంటే అక్షరాస్యులు కేవలం 26%. అంటే మిగిలిన 74% మందికి చదువుకునే అవకాశం దొరకలేదన్నమాట. మరిది వాళ్ళ అభివృద్ధికి ఎంత పెద్ద అడ్డంకో మనమే అర్థం చేసుకోవచ్చు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. వాళ్ళ సంచార జీవన శైలి వల్ల పిల్లలు స్కూలుకి సరిగ్గా వెళ్ళలేరు. కుటుంబ పోషణ కోసం చిన్నప్పటి నుండి పనులకు వెళ్లాల్సి వస్తోంది. సరైన పరిశుభ్రత లేక అనారోగ్యాలు, ప్రభుత్వం నుండి అందాల్సిన సహాయం సరిగ్గా అందకపోవడం, ఇలాంటి ఎన్నో సమస్యలు వాళ్లను వెనక్కి లాగుతున్నాయి. ముగింపుగా ఈ క్లిష్టమైన పరిస్థితిని, చెంచు ప్రజల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అన్నదాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఈ పరిశోధనలో చెప్పిన చివరి మాట చూడండి. వాళ్లకు ఈ అడరి మాది అనే భరోసాను మనం కలిగించాలి. వాళ్లను వాళ్ల మూలాల నుండి, వాళ్ల నేల నుండి దూరం చేయకూడదు. అప్పుడే వాళ్ళు సాధికారత సాధించగలరు. ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆపుతుంది. ఒకవైపు డ్యామ్, మరోవైపు దైవం, ఇంకోవైపు తెగ. ఈ మూడింటి మధ్య, ప్రాచీన వారసత్వానికి ఆధునిక పురోగతికి మధ్య అసలైన సమతుల్యతను ఎలా తీసుకురాగలం? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది. ఈ విశ్లేషణను చూసినందుకు ధన్యవాదాలు. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మా ఛానల్కు మద్దతుగా మీ స్నేహితులతో పంచుకోండి.